ఆ చిన్న మాట వింటావా? నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు, ఆ మాటకి ఇబ్బంది పడుతున్నావు అని తెలుసు, అయినా బాధని నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా అనువాయితీగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎంతకని తగ్గెళ్తావు? ఎన్నిసార్లని ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఈ బాధ లోపలే పెట్టుకొని ఏడుస్తూ ప్రతిరోజు నిన్ను నువ్వు కోల్పోకు. చాలామంది అంటున్నారు కదా, నువ్వు ఒకప్పట్లో లేవు, ఏంటి అలా ఉన్నావు, నీ ఫేస్లో స్మైల్ ఇది అని అడుగుతున్నారు. నీకు అర్థమవుతుందా? ఎవరైతే నేను వద్దంటున్నారో, ఎవరి కోసం అయితే నువ్వు ఇన్ని చేస్తున్నావో వాళ్ళే నిన్ను వద్దంటున్నారు. వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు కోల్పోతున్నావు. ఎలా ఉన్నావో చూసుకున్నావా? ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నచ్చట్లా, అస్సలు నచ్చట్లా. మళ్ళీ నీకు నువ్వు కావాలి అంటే వద్దు. మెమరీస్ని నీకు గుర్తుగా ఇచ్చే వాళ్ళతోటి ట్రావెల్ చేయకు. అది నిన్నే దూరం చేసేస్తుంది. అర్థం చేసుకో, ఒకసారి ఆలోచించు, రియాలిటీ అర్థమవుతుంది.